ఒక్క రోజులో 900 అడ్మిషన్లు. చరిత్ర సృష్టించిన విఆర్ హై స్కూల్. ఆధునీకరించిన హై స్కూల్ను పరిశీలించిన మంత్రి నారాయణ్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నెల్లూరులో ఆధునీకరించిన విఆర్ హై స్కూల్ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణతో కలిసి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సందర్శించారు. గత పాలనలో మూతపడిన స్కూల్ను ఓపెన్ చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంలో మంత్రి నారాయణ్ పాత్రను సోమిరెడ్డి కొనియాడారు. ఒక్క రోజులోనే 900 మందికి అడ్మిషన్లు ఇవ్వడం సరికొత్త రికార్డు అన్నారు. తరగతి గదుల్లో ఫర్నిచర్, డిజిటల్ ఎక్విప్మెంట్, ప్లే గ్రౌండ్ చాలా బాగున్నాయని, ఆయన ఇంత అద్భుతంగా స్కూల్ రూపుదిద్దుకుంటుందని కలలో కూడా ఊహించలేదన్నారు. ప్రెజెంట్ విఆర్ హై స్కూల్ కార్పొరేట్ను తలదన్నేలా తీర్చిదిద్దారని ప్రశంసలు కురిపించారు. విఆర్ హై స్కూల్కు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కల్పించటం ఓ చరిత్రని అభివర్ణించారు ఎమ్మెల్యే సోమిరెడ్డి. ఈ పాఠశాలలో చదివి ఎందరో ఉన్నత స్థాయికి చేరుకున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. తాను నడిపే స్కూల్స్కి మించి విఆర్ఎస్ని సిద్ధం చేయడం గొప్ప విషయమన్నారు. ఈ క్రమంలో ప్రజలంతా మంత్రి నారాయణకు రుణపడి ఉండాలని చెప్పారు. పేద పిల్లల స్కూల్ కోసం పాటుపడ్డ మంత్రి కుమార్తెలకు కూడా మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పాప ఇల్లు మాట్లాడు సార్ ఇల్లు వచ్చి దీన్ని చూస్తున్నారు. నారాయణ గారు దీన్ని డెవలప్ చేస్తున్నాడు. మూసేసింది 4-5 సంవత్సరాల క్రితం క్లోజ్ చేసింది, రీఓపెన్ చేస్తున్నారు అనేది ఒకటి చూస్తున్నాం. కానీ ఇప్పుడు వచ్చి చూసిన తర్వాత అసలు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్, ఒక టాప్ కార్పొరేట్ స్కూల్ని తలదన్నే విధంగా ఇది చేయటం. ఒక్క పాత గోడలు బాగా థిక్నెస్ ఉంది కాబట్టి మిగతా టోటల్ డోర్స్, ఫ్లోరింగ్, సీలింగ్ అన్నీ కంప్లీట్ మార్చి బ్యూటిఫుల్గా తయారు చేశారు. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఆ పిల్లలకి ప్లే గ్రౌండ్, అక్కడున్న ల్యాబొరేటరీస్ పైన పోయి చూసి వచ్చాం. నారాయణ గారు ఓపికగా మొత్తం చూపించాడు నాకు. నెవర్ ఎక్స్పెక్టెడ్. ఇది ఒక చరిత్ర. ఈ విఆర్ కాలేజ్ నుంచి మాకు ఇప్పటికీ చాలామంది ఆఫీసర్లు మేము విఆర్ కాలేజీలో చదువుకున్నాము, జడ్జెస్, లాయర్లు చెప్తూ ఉంటారు. మేము ఇక్కడ ఈ కాలేజ్ పాలిటిక్స్లో ఇక్కడ నిలబడి రాజకీయం చేసినాం. విఆర్ కాలేజీలో, లా కాలేజీలో అదే క్లోజ్ అయిపోయిందని అంటే బాధగా ఉండేది. బట్ దీన్ని ఇంత ఒక కార్పొరేట్ స్కూల్ రన్ చేసే నారాయణ గారు వాటితో కాంపిటేటివ్గా
తన స్కూల్స్తో పోటీ పడే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి చేయటం అని అంటే ఆశ్చర్యం. ఇప్పుడే తెలిసింది నాకు 900 చిల్లర మంది అడ్మిషన్స్ ఈరోజే క్లోజ్ చేస్తున్నారని. బ్యూటిఫుల్గా తయారు చేశారు. ఒక చరిత్ర విఆర్ కళాశాల అంటే, వెంకటగిరి రాజావారి కళాశాల అంటే నెల్లూరు జిల్లాలో గుర్తుకొచ్చేది ఇది. అటువంటిది మూతపడిపోయిన దాన్ని తెరిపించడం పెద్ద గొప్ప కాదు. ఒక బ్యూటిఫుల్ క్రియేషన్ ఈరోజు. నిజంగా మేము ఎవ్వరూ ఊహించలే. దీనికి మాత్రం జిల్లా ప్రజలు రుణపడి ఉండాలి. నెల్లూరు జిల్లాలో తెలిసిన బ్రాండ్లు ఏంటంటే విఆర్ కాలేజ్ ఒకటి. అటువంటి స్కూల్ని ఇంత రీస్ట్రక్చరింగ్ చేసి మొత్తం బ్యూటిఫుల్గా తయారు చేయటం జిల్లా వాళ్ళందరూ నారాయణ గారికి రుణపడి ఉంటాం. నారాయణ గారి పిల్లలు, ఆ పాపోళ్ళు ఇద్దరు కూడా చాలా ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసి మంత్లీ ట్వైస్ వాళ్ళు వచ్చి కూర్చొని బ్యూటిఫుల్గా చేశారు. వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు పొంగూరు శర్ని. నేను పొంగూరు నారాయణ గారి కూతురునండి. నేను ఈరోజు ఇక్కడ విఆర్ స్కూల్కి వచ్చానండి. సో విఆర్ స్కూల్లో దగ్గరుండి నేను ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, మా నాన్నగారు నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. విఆర్ స్కూల్ని ఎలా అన్నా నువ్వు అప్గ్రేడ్ చేయాలి, ఎలా అన్నా ఇది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ అవ్వాలి అని చెప్పారు. అండ్ స్కూల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ బాగా జరుగుతున్నాయి. ఎన్సీసీ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఇది ఒక సిఎస్ఆర్ యాక్టివిటీలా చేస్తున్నారు. ఏ పేరెంట్ కన్నా వాళ్ళ చిల్డ్రన్ని ఒక మంచి స్కూల్లో చదివించాలి అని ఉంటుంది. వైసీపీ వాళ్ళు గత 5 ఏళ్ళుగా ఈ స్కూల్ని ఎందుకు మూతేశారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు ఈ స్కూల్లో చదివి గొప్ప వాళ్ళు అయ్యారు. మా నాన్నగారు కూడా ఈ స్కూల్లో చదివారు. దాని తర్వాత మా నాన్నగారు ఈ స్కూల్లో ఉద్యోగం చేశారు టీచర్ లాగా. అండ్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారంటే ఎప్పుడు చెప్తూ ఉంటారు, తప్పకుండా నేను చదివిన స్కూలే అని. సో ఈరోజు జూన్ 23న ఈ స్కూల్ స్టార్ట్ అవుతుందండి. అడ్మిషన్స్ కూడా ఫుల్ అయిపోయాయి, అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయాయి. నిన్న మీరు చూసుంటే చాలామంది పేరెంట్స్, ఇప్పటికీ కూడా చాలామంది పేరెంట్స్ వస్తున్నారు, చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు, అడ్మిషన్స్ కావాలంటున్నారు. కానీ అడ్మిషన్స్ 1000 కెపాసిటీ అండి ఈ స్కూల్. సో అడ్మిషన్స్ మొత్తం క్లోజ్ అయిపోయాయి. ఈ స్కూల్లో చూసేటట్టయితే ఇంటరాక్టివ్ ప్యానెల్స్ నుంచి డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యము. నారాయణ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, అందరూ డిజిటల్ ఆంధ్రప్రదేశ్ని చెయ్యాలి అని గొప్ప సంకల్పంతో ఉన్నారు. సో ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో డిజిటల్ స్క్రీన్స్ పెట్టాము ఇంటరాక్టివ్ ఎడ్యుకేషన్ కోసం. అదేవిధంగా స్టీమ్ బేస్డ్ లెర్నింగ్ తీసుకొస్తున్నాము, కరికులంలో ఇంటిగ్రేట్ చేస్తున్నాము. మీరు స్పోర్ట్స్ కోచ్ చూసేటట్టయితే పీపీ టైల్స్ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 3-4 డేస్లో స్పోర్ట్స్ గ్రౌండ్స్ కంప్లీట్ అయిపోతాయి. ప్లే ఎక్విప్మెంట్ వచ్చేసింది. మీరు స్టార్టింగ్ నుంచి చూసేటట్టయితే చాలా అద్భుతంగా కూడా ప్లేస్ చేసామండి. అండ్ క్లాస్ రూమ్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, చైర్స్ అవ్వచ్చు, హై క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది నర్సరీ నుంచి 9th క్లాస్ వరకు హై క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో వెళ్తున్నాం. ఎకోయిస్టిక్ ప్యానెల్స్ అవ్వచ్చు, లెగో వాల్స్ అవ్వచ్చు, ఏవేవైతే ఒక స్టూడెంట్కి హోలిస్టిక్ డెవలప్మెంట్కి కావాలో ఖచ్చితంగా అవన్నీ ఈ స్కూల్లో దొరుకుతున్నాయండి. మా నాన్నగారి సంకల్పం ఒకటే, ప్రతి ఒక్క నిరుపేదలు ఈ స్కూల్లో చదివి ఇప్పుడు నేను ఏ పొజిషన్లో అయితే ఉన్నానో గొప్ప వాళ్ళు అవ్వాలి అని గొప్ప సంకల్పంతో ఉన్నారు. అండ్ తప్పకుండా టీడీపీ ప్రభుత్వం వచ్చింది. అండ్ మా నాన్నగారు ఎస్పెషలీ ఈ విద్యా సంస్థకి, విఆర్ స్కూల్కి ఖచ్చితంగా 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇది ఒక గొప్ప స్కూల్గా చేస్తారు. అండ్ ఈ స్కూల్ నుంచి ఎంతోమంది నిరుపేదలు కూడా ఒక గొప్ప పొజిషన్లో ఉంటారు. అండ్ అదేవిధంగా మీరు సబ్జెక్ట్స్ తీసుకునేటట్టయితే, లేకపోతే సెకండరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి ఎన్నో ఇనిషియేటివ్స్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్లో ఎన్నో కొత్త ఇనిషియేటివ్స్ వస్తున్నాయి. సో ఆ ఇనిషియేటివ్స్ అన్నీ ఈ స్కూల్లో కరికులం ఇంటిగ్రేటెడ్ ఉంటాయి. మీరు మ్యూజిక్ అవ్వచ్చు, డాన్స్ తీసుకోండి, లేకపోతే డ్రామా తీసుకోండి, అవన్నీ మేము ప్రీ ప్రైమరీ లెవెల్ నుంచే ఇంటిగ్రేట్ చేస్తాం. సో తప్పకుండా ఈ స్కూల్ సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ జూన్ 23rd నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది. పెంచే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ ఎన్నైతే రూమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్క రూమ్లో స్టూడెంట్ స్ట్రెంగ్త్ క్యాలిక్యులేట్ చేసాం. సో ప్రతి ఒక్క రూమ్ కెపాసిటీ బట్టి మేము స్టూడెంట్ స్ట్రెంగ్త్ ఎస్టిమేట్ చేస్తే అది 1000కి వచ్చింది. సో అడిషనల్గా మా నాన్నగారు ఈ విఆర్ కాలేజ్ కూడా ఉంది కదా, దాన్ని కూడా తీసుకొని ఇదే విధంగా విఆర్ స్కూల్ ఎలా అయితే రెనోవేట్ చేసామో విఆర్ కాలేజ్ కూడా రెనోవేట్ చేసి దానిలో ఎక్స్ట్రా రూమ్స్ ఇస్తాము అని చెప్పారు.